హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. నందమూరి బాలకృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ 5 చిత్రాలు అవేంటో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక తెలుగు చలనచిత్ర సీమలో పలు రికార్డులు తన పేరు మీద నమోదు చేశారు. ఆ రికార్డ్స్ లలో 5 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు నందమూరి బాలకృష్ణ పేరు మీద ఉన్నాయి. ఆ చిత్రాలేంటో చూద్దాం. 1. నందమూరి బాలకృష్ణ సుహాసిని భానుమతి గారి కాంబినేషన్ లో 1984 కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో తెరకెక్కిన మంగమ్మ గారి మనోడు. ఇది నందమూరి బాలకృష్ణకు తొలి 100 రోజుల చిత్రంగా, ఇక సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీగా ఈ చిత్రం రికార్డుకెక్కింది. ఇక బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల షేర్ వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రెండవ ఇండస్ట్రీ హిట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన శ్రీ ముద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యునిగా తన అద్భుతమైన నటనతో ఈ చిత్రానికి వన్నె తెచ్చాడు. ఈ చిత్రం 1984లో విడుదలై బాక్సాఫీస్ వద్ద 4.5 కోట్లు వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మూడవ ఇండస్ట్రీ హిట్ ముద్దుల మామయ్య. ఈ చిత్రం సెంటిమెంట్ కథాంశంతో మామ అల్లుళ్ళ సెంటిమెంట్ కథతో చక్కగా ఆసక్తికరంగా మలిచారు దర్శకులు కోడి రామకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబోలో ఇది రెండవ ఇండస్ట్రీ హిట్ చిత్రం. అప్పట్లో ఈ చిత్రంలోని పాటలన్నీ ఒక ఊపు ఊపేశాయి. చిత్రంలోని కథాంశం ప్రేక్షకులకు అభిమానులకు బాగా నచ్చడంతో భారీగా తండోపతండాలుగా ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు రావడం జరిగింది. 1989లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 5.5 కోట్ల షేర్ వసూళ్లు సాధించి నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 3వ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక 4వ ఇండస్ట్రీ హిట్ అది 1999. అప్పటి వరకు తెలుగు చలనచిత్ర సీమ చూడని కథ, తెలుగు చిత్ర సీమకు సీమ కథలు అలవాటు చేసిన కథ, ఎస్ రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ మరియు రత్నం రాసిన కథ బి గోపాల్ గారి చేతిలో పడింది. అంతే, ఇండస్ట్రీ బాక్సులు బద్దలయ్యేలా రీసౌండ్ చేసింది. అదే నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి. ఇది 2 వర్గాల మధ్య పగతో సాగే ఫ్యాక్షన్ కథ. కథకు సిస్టర్ సెంటిమెంట్ జోడించి చిత్రంలోని కథాకథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు బి గోపాల్ గారు పైచేయిని సాధించారు. చిత్రానికి కథ ఎంత బలమో నటుడిగా బాలకృష్ణ తన నటనతో బాలకృష్ణ మరోసారి దర్శకుల హీరో అని మరోసారి నిరూపించిన చిత్రమే సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ సరసన అంజల జవేరి, సిమ్రాన్ సంఘవి నటించగా విలన్ గా విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి కఠినమైన కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ గా తన నటనతో ట్రెండ్ సెట్ చేశాడు. చెంగల వెంకట్రావు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తెలుగు చలనచిత్ర సీమలో మొట్టమొదటి 17 కోట్ల షేర్ వసూలు సాధించిన బాలకృష్ణ 4వ చిత్రంగా ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇక 5వ ఇండస్ట్రీ హిట్ అది 2001వ సంవత్సరం. నందమూరి బాలకృష్ణ బి గోపాల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. బాలకృష్ణ సిమ్రాన్ కాంబో మరోసారి రిపీట్ అయింది. అదే ఈ నరసింహ నాయుడు. సంక్రాంతి సమయంలో ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యారు. దేవి పుత్రుడితో వెంకటేష్, మృగరాజుతో చిరంజీవి, నరసింహ నాయుడుతో బాలకృష్ణ. భీకరమైన బాక్సాఫీస్ పోరులో వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు యావరేజ్ గా నిల్వగా, చిరంజీవి నటించిన మృగరాజు అట్టర్ ఫ్లాప్ గా నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సంవత్సరం నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఎప్పుడు లేని బాక్సాఫీస్ ఇండస్ట్రీ రికార్డ్ ని నెలకొల్పింది. 22 కోట్ల షేర్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ 5వ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇవి 5 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు బాలకృష్ణ గారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.